కాకినాడ జగన్నాథపురం మున్సిపల్ గారి జంక్షన్ అచ్చంటవారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామ ఆలయం పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ట పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అన్నపూర్ణ దంపతులు పీటలపై కూర్చొని శ్రీ సీతారామ కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితుల మంత్రోర్చనల నడుమ హరీష్ అన్నపూర్ణ దంపతులు భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్నమాడి వెంకటేశ్వరరావు ఇచ్చేసి నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కంచెల రమేష్, మిండగుడిటి సత్యనారాయణ, పినిశెట్టి సురేష్ మాట్లాడుతూ ఆలయ పునఃనిర్మాణానికి విగ్రహ ప్రతిష్టకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని 10,000 మందికి అన్నదానం చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో అన్నదాన ప్రాంగణం కిక్కిరేసింది. ఈ కార్యక్రమంలో గుబ్బల బుజ్జి, గుబ్బల కృష్ణ, 23వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పూర్ణచంద్రరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అశేష జనం వచ్చి దీనికి వాళ్ళ యొక్క భక్తిని చాటి చెప్పారు. ఈ విధంగా హిందూ సమాజం అంతా కూడా కలిసి వచ్చి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అదేవిధంగా చాలామంది ఎన్నో రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించారు. ఎంతోమంది డొనేషన్ అవ్వబట్టి ఈ కార్యక్రమం ఇలాగా చేయగలిగాం. దీనికి ముఖ్యంగా కమిటీ మెంబర్లు అందరూ కూడా చేయి కలిపి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత హైలైట్ చేశారు. సో కాకినాడ ప్రజలందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకున్నాం. దీనికి ముఖ్యంగా మనకి విగ్రహాలు, పాత విగ్రహాలు ఇచ్చింది హరీష్ గారు. అదేవిధంగా చాలామంది ఇంకా ఎన్నెన్నో విగ్రహాలు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మా కమిటీ నుంచి వాళ్ళందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జెండాల నుంచి కూడా పట్టుకుని అలాగే ఇది గోతులకు అయిపోయిందని చెప్పేసి బాధపడుతుంటే మేము ఉన్నాం, మీరు కట్టండి అని చెప్పేసి ధైర్యం చేసి ముందుకు నడిపించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాం. దీనికి సహకరించిన వాళ్ళు తలాటం హరీష్ గారు, కందాడు అరుణ్ గారు తదితరులంతా కూడా మాకు సాయం చేసి, గిరీశం గారు తదితరులంతా కూడా మాకు సాయం చేసి, చాలామంది పెద్దలంతా కలిసి మాకు అన్నదానానికి సాయం చేశారు. వాళ్ళందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చాలా అభినందించారు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ కార్యక్రమం ఇంతలా చేయడానికి మాకు రాముల వారు ఎలకొండే అంతా కూడా రాముల వారు నచ్చినట్టుగానే చేయించుకున్నారు. ఇందులో పాప పుణ్యాలు ఏవి కూడా మాకు ఎవరికి సంబంధం లేదు. ఆయనకి నచ్చింది ఎలా జరిపించుకోవాలనుకుంటే అలాగే జరిపించుకున్నారు. జగన్నాథపురం మున్సిపల్ జంక్షన్ అచ్చంటవారి రామాలయం పూర్వం ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం నుంచి పెద్దలు చెప్తే ఆలోచించారండి. మా చిన్నప్పుడు ఇదే గుడి వద్ద మేము ఆటపాటలతో శ్రీరామం ఎంతో అద్భుతంగా జరుపుకునే వాళ్ళం పెద్దల సహకారంతోనూ. దాని దృష్ట్యా ఈ గుడి జీవనోద్ధరణ అయిన కారణంగా పునర్నిర్మించాలని సంకల్పించి ఈ ప్రాంత పెద్దలు మరియు భక్తుల సూచన మేరకు ఈ గుడిని జీవనోద్ధరణ జరిగిన కారణంగా కొత్త గుడిని నిర్మించి శ్రీ సీతారామచంద్రమూర్తి, హనుమత్స్వామి, లక్ష్మణస్వామి అందరినీ కూడా ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నామండి. ఈ గుడి నిర్మించడానికి మాకెంతో పెద్దలు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించి ఈ గుడిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి కారకులు అయ్యారండి. వీరందరూ కూడా మా కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తారు.